మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమాంబ ఆలయంలో పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైఎస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ 100 ఏళ్ల పాటు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నారా లోకేష్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సురేష్ బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక మహోన్నతమైన వీరుడు, ఆ చరిత్ర వింటుంటే, ఆయన చేసిన పని వింటుంటే ఒళ్ళు గగుర్పొచ్చే విధంగా ఆయన ఎంతో అద్భుతమైన పోరాట పటిమ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద చేయడం జరిగింది. అటువంటి మహానుభావము జయంతంటానికి కూడా లేదు, ఎందుకంటే చనిపోయారని కన్ఫర్మేషన్ ఉంటే జయంతి అనొచ్చు. కాబట్టి జన్మదినం కిందే కన్సిడర్ చేయాలి, అంతే, జన్మదినమే. సో కాబట్టి ఆయన జన్మదినం, అలాగే PS మునిరత్నం గారు చెప్పినట్టు నిజంగా ఈరోజు అప్పుడు మహిళల్లో చైతన్యం నింపి నేనున్నాను మీకు అండగా, వైఎస్ఆర్సీపీ చేసే అరాచకాలకి మీరు పోరాటం చేయండి, మీతో కలిసి నేను నడుస్తానని చెప్పనేసి రమారమి 3000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి